నిన్న ఆకస్మికంగా ఆయన అధికారి మీది 2.80 పైసలు అయితే 2.90 పైసలకే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 ప్రకటిస్తేనే వీళ్ళందరూ కూడా మా గిట్టుబాటు అవుతుంది, మేము చేతుల నుంచి పెట్టిన పెట్టుబడి కావచ్చు, తీసుకున్న బ్యాంక్ లోను కావచ్చు, ఆ వడ్డీ ఓను మాకు ఏదైనా ఇంత మిగులుతుంది, నెలకు 1,50,000 మిగులుతాయి అని చెప్పేసి పాపం వాళ్ళు పెడితే ముందుగానే కనుక డబ్బులు అడిగితే మిగతా అన్ని పథకాలు అడిగినట్టు ఫైనాన్స్కు పోతే 10% ఇస్తేనే రిలీజ్ చేస్తాం, 15% ఇస్తేనే రిలీజ్ చేస్తామని అడిగినట్టు, భూముల కొరకు పోతే ఫైల్ క్లియర్ చేయమని పోతే 30% ముందే అడిగినట్టు అడిగితే వీళ్ళు రారని చెప్పి పాపం అమాయకులైన వాళ్ళందరినీ కూడా దాంట్లోకి దించి ఇవాళ పాపం వాళ్ళను హింస పెట్టి మళ్ళీ ఒక్కొక్కరిని ₹1 కోటి పైన తీసుకురావాలి, 2 కోట్లు తీసుకురావాలని చెప్పి మెగావాట్ ₹1 కోటి ఇవ్వాలని చెప్పి దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాళ్ళ రక్తం తాగుతున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బట్టి విక్రమార్క గారు, ఇందులో కొంతమంది పెద్ద మనుషుల పేర్లు వినబడుతున్నాయి. మీరు వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత అధికారులా లేదా దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, మీరే ఉన్నారా, దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకు చేస్తలేరు? నిన్న సడన్గా మీ ఉన్నతాధికారి వాళ్ళని భయపెట్టిస్తూ మీరు దడదగియాల్సి వస్తుందనే మాట ఎట్లా మాట్లాడుతున్నాడు? మీరు చెప్పిన స్కీములే కనుక వాళ్ళని పెట్టి ఆఫర్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 నిర్ణయించి మీ డిస్కంలతో అగ్రిమెంట్స్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇవాళ అమాయకులైన వాళ్ళను అప్పుల పాలు చేసి ఏ రకంగా హింస పెడుతున్నారు? దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఇందులో ఆర్థిక మంత్రి, ఎనర్జీ మంత్రికి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అధికారుల లెవెల్ని జరుగుతుంది అది. దీని మీద చర్యలు జరగకపోతే తొందరలోనే అధికారుల పేర్లు కూడా బయట పెడతాం, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. మంత్రికి కనుక అందులో సంబంధం లేకపోతే, ఒకవేళ ముఖ్యమంత్రి ఆఫీస్కే సంబంధం ఉన్నా వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ వడ్ల కొనుగోలు పూర్తయిందని చెప్పి ప్రకటించారు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇవాళ అనేక కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అక్కడ ఉన్నాయి. మేము తీసుకుపోయి చూపిస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, ఎవరు వస్తారో రండి. రైతులకు నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ చక్కగా ఇవ్వలేదు. అయినా నానా కష్టాలు పడి రైతు పంట పండిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా 15 రోజుల క్రితమే ప్రకటించుకున్నారు, పత్రికలలో యాడ్ చేసుకున్నారు. 1,50,00,000 మంది దగ్గర కొన్నాం, 35 లక్షల మంది రైతులకు 35,000 కోట్లు ఇచ్చినాం, 1,50,00,000 టన్నులు కొన్నామని సిగ్గు అనిపించాలి కొంచెమన్నా. యాడ్ వేసుకున్న వాడికి, అందులో ఫోటో వేసుకున్న వాళ్ళకి ఇంత ద్రోహం. రైతుల మీద వడ్లు కూడా మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇక మళ్ళొక దుకాణం పెట్టబోతున్నారు. రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు వీళ్ళు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన మీటింగ్లకే ఎక్కువ ఖర్చు అయింది రైతులకు ఇచ్చిన దానికంటే. రైతు భరోసా పేరు మీద వీళ్ళు ఇచ్చిన నిధులతో పోలిస్తే ఎకరానికి ఓ మీటింగు, మళ్ళీ ఒక ఎకరానికి మళ్ళీ మీటింగు, పెడతామని ఓ మీటింగు, ఇస్తామని ఒక మీటింగు, దానికి అడ్వర్టైజ్మెంట్లు కోట్ల కొద్ది పెట్టి మీ బాకాలలో ప్రజల్ని జోకొడుతున్నాం అనుకుంటున్నారు, ప్రజల్ని నిద్రపుచ్చుతాం అనుకుంటున్నారు మీ అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద మీకు బాకాలు ఉదే వాళ్ళతోని. కానీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, రైతులు తన్నే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని.